ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. హలో అండి, అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటి అంటే, రావి చెట్టు. మీ ఇంటి దగ్గర ఎక్కడైనా రావి చెట్టు ఉన్నా, లేకపోతే మనం గుళ్ళకి గట్టా వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఎక్కడైనా రావి చెట్టు ఉంటే అక్కడ ఆ రావి చెట్టుకి ఉండే ఆకులు అంటే మనము ఒకవేళ కిందన ఎక్కడైనా పడున్నాయనుకోండి, అవైనా పర్వాలేదండి. ఓ 11 ఆకులు తెచ్చుకోండి ఇంటికి. తెచ్చుకున్న తర్వాత ఆ ఆకుని శుభ్రంగా కడిగేసిన తర్వాత, అంటే ఇది 11 రోజులు చేయాలండి. అందుకే 11 ఆకులు కావాలి. అయితే ఆ ఆకుని శుభ్రంగా కడిగిన తర్వాత దానికి ఆకుకి పొద్దుటైనా పర్వాలేదు, లేకపోతే సాయంత్రం అయినా పర్వాలేదు. ఆకుకి పసుపు కుంకుమ రాసిన తర్వాత దాని మీద ఒక ప్రమిద పెట్టి, ఆ ప్రమిదకి కూడా పసుపు కుంకుమ రాసి మనం దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. అయితే అది మనము పొద్దుటనే వెలిగించవచ్చు, లేకపోతే సాయంకాలమైనా వెలిగించవచ్చండి. అలాగ వెలిగించడం వల్ల అంటే అది 11 రోజులు వెలిగించాలి. 11 ఆకులు అంటే ఫస్ట్ రోజు మనం ఒక ఆకు అయిపోయిందనుకోండి, మళ్ళీ రెండో రోజు ఇంకొక ఆకు అలాగా. అయితే అది ఏదైనా ముచ్చి కవర్లో గట్టా ఎందులోనైనా దాచుకుంటే ఫ్రిడ్జ్లో ఉంటాయి, కొన్ని రోజులు ఉంటాయి ఆకులు, పర్వాలేదు. అయితే ఇలాగా 11 రోజులు ఏదో ఒక సమయమే మీరు ఫిక్స్ చేసుకోండి. మార్నింగ్ అయితే 11 రోజులు మార్నింగు, ఈవినింగ్ అయితే 11 రోజులు ఈవినింగు. అలాగా వెలిగించిన తర్వాత ఈ 11 ఆకులు 11 రోజులు అయిపోయిన తర్వాత ఈ 11 ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు ఇంకా ఆ పూజ చేసిన సామాగ్రి గట్టా ఏమైనా ఒత్తులు ఏమైనా మిగిలిపోయినవి ఇవన్నీ కూడా ఆ కవర్లో ఉంచేసి 11 రోజులు అయిపోయిన తర్వాత నదిలో ప్రవాహం చేసేయండి. అయితే ఇది ఎందుకు అంటే, ఈ దీపం వెలిగించడం వల్ల ఏమవుతుందంటే, ఈ దీపం వెలిగించడం వల్ల మనకి ఏదైనా తెలియకుండా మనం కొన్ని పాపాలు, తప్పులు చేస్తూ ఉంటాం కదా, అవి కానీ, లేకపోతే పూర్వజన్మలో కర్మలు కానీ, లేకపోతే ఇబ్బందులు, పితృశాపాలు అలాంటివన్నీ తొలగిపోతాయని మన పెద్దలు చెప్పారండి. సో ఇది పాటించి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.